నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజేటి. నీట్ పేపర్ లీక్ కాస్త రాజకీయ వివాదంగా మారిందా? మోడీ రిలీజ్ చేసిన వీడియోస్ అవి నిజంగానే కరెక్టా కాదా? వీటిపైన మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడు స్టూడెంట్ వివాదం కాస్త రాజకీయ వివాదంగా మారింది. ప్రభుత్వాల మీద ఒక ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? అండ్ ప్రధాని మోడీ అందరూ మినిస్టర్స్ కానీ స్టూడెంట్స్ కానీ రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? మీ అభిప్రాయం ఏంటి? చేస్తాను. ఒక మంచి పాయింట్ ఏంటంటే ఇది రాజకీయ వివాదం అయింది విద్యార్థుల నుంచి. అది కరెక్ట్ టాపిక్. ప్రధానమంత్రి నుంచి ప్రతి మినిస్టరు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దాని వెనకే ఆలోచిస్తుంది. అంటే ఇంతమంది రాజకీయ నాయకులు, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్ర ప్రతిపక్షాలు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపక్షాలు అన్నీ నీటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయంటే ఎగ్జామ్ జరుగుతున్న తీరుని ప్రశ్నిస్తున్న సమాజం పెరిగింది కనుక. ఓకే, యూత్లో కావచ్చు, పేరెంట్స్లో కావచ్చు. సో ఈ పెరిగిన వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత నా మీదకి వచ్చింది అనుకో, నేను ఏం చేస్తాను, మీ మీద నెట్టేస్తాను. కనపడుతుంది మనకి. సో నెట్టేస్తే నేను సేఫ్. రేపు లేదంటే నేను నెట్టలేదు అనుకోండి, రేపు ఎన్నికలో నేను నష్టపోతాను. ఈ కోణంలో అందరూ ఆలోచిస్తారు. అంటే ఇక్కడ వ్యతిరేకతని ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానితో సహా. సో ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో, నీటి పరీక్ష ఫెయిల్ మీద కానీ, దాని రీనీటి మీద కానీ, లీకేజ్ మీద కానీ, ఈ లీకేజ్ ఎంతవరకు వెళ్ళిపోయింది, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నెన్నో లీకులు జరిగాయి, పేపర్ లీకులు జరిగాయి, ఎక్కడ ఏం జరిగింది అన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. సో ఒక విద్యార్థి కష్టపడి పరీక్ష రాస్తున్నప్పుడు ఆ విద్యార్థి రిజల్ట్ రాకపోతే, లేదా రిజల్ట్ అపసవ్యంగా వస్తే తన కెరీర్కి ఎఫెక్ట్ అన్న విషయాన్ని సొసైటీ నమ్మింది, సమాజం నమ్మింది. నమ్మిన తర్వాత ఆ వ్యతిరేకత అధికార పార్టీ మీదకు ఉంటుంది. అది ఏ స్టేట్ అయినా సరే, సెంట్రల్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో ఆ వ్యతిరేకతని తట్టుకోవడం ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నాయంటే ఇతరుల మీద నెట్టేస్తున్నాయి. ఆ నెట్టే ప్రయత్నంలోనే ఈ హడావుడి అంతాను. సో ఇంకొకరు నెట్టడం. ఇప్పుడు మనం తీసుకోండి, నేను మోడీ గారు వీడియో తీశారు. ఆయన జనరల్గానే మోడీ గారు బయటికి రారు, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టరు. ఇప్పుడు మన్ కీ బాత్ పేరుతో అప్పుడప్పుడు వస్తుంటారు జనం మధ్యకి, అది కూడా రేడియోలో. అంటే మన్ కీ బాత్ అంటే నేను మాట్లాడతాను, మీరు వినాలి, డిస్కషన్ కాదు. అంటే ఆయన ఎప్పుడైనా సరే డిస్కషన్ స్టార్ట్ చేయరు, తను మాట్లాడేస్తారు వన్ వే అనమాట. తను మైక్ అంటే తను బాకా అంటే అది మనం వినాల్సిందే. సో తిరిగి మనం మాట్లాడేది ఏముండదు. సో ఇప్పుడు కూడా అలా వీడియో అలాగే చేశారు. ఆయన ఏమైనా స్టూడెంట్స్తో జూమ్ మీటింగ్ ఏమైనా పెట్టారా, లేకపోతే ఏమైనా చర్చ ఏమైనా పెట్టారా, అసలు మీ ఆలోచనలు ఏంటి, నేను ఇలా చేస్తున్నానని ఎవరితోనైనా, ఏ విద్యార్థులతో మాట్లాడారా, లేదు ఎక్స్పర్ట్స్తో మాట్లాడారా, లేదంటే విద్యార్థి సంఘాలతో మాట్లాడారా? ఇవేవి కాకుండా వీడియో పెట్టారు. అంటే ఏంటి, విద్యార్థుల్లో జరుగుతున్న వ్యతిరేకతని ఆయన యాక్సెప్ట్ చేశారు కనుక వీడియోతో వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆ వీడియో మన ప్రధానమంత్రి అంటే ఎంతమంది చూస్తారు? 140 కోట్ల జనాభా ఉన్న మనకి ఆయనే ప్రధాని అయినప్పుడు ఖచ్చితంగా లక్షల మంది, వేల మంది, కోట్ల మంది చూస్తారు. దానికి ఆయన మురిసిపోయి నా దాన్ని బాగా స్పందించారని చెప్పారు ఆయన. సో ఇది ఒక కోణం అయితే, ఈ నీట్ ఫెయిల్యూర్తో ఈ వ్యతిరేకతని ఇంకొకరి మీద నెట్టడమే రాజకీయం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జరిగాయి. మీరు ఇంకొక గొప్ప విషయం ఆలోచించండి, ఏ రోజు కూడా సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళలేదు రాహుల్ గాంధీ. ఆయన ఉన్నప్పుడు 19 days అక్కడే ఉన్నాడు. ఆయన నిరాహార దీక్ష చేశాడు. అతను ఆరోగ్యం క్షీణించింది. ప్రెస్ మీట్ పెట్టారు తప్ప సంఘీభావం ప్రకటించడానికి ఆయన దగ్గరికి పోలేదు. ఆయన ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్లారో అప్పుడు ఆయన రంగంలోకి వచ్చారు. ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర గొడవలు జరిగాయో, విద్యార్థుల మీద లేదా యూత్ మీద లాఠీచార్జ్ జరిగిందో అప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఏదైతే నెగిటివ్ ఉందో ప్రభుత్వం మీద, ఆ నెగిటివ్ ప్రభుత్వం మీద ఉన్నప్పుడు పాజిటివ్ నా వైపు తెప్పించుకోవడం కోసం, తన వైపు అంటే నేను కూడా మద్దతు ప్రకటిస్తున్నాను మీకు అని చెప్పడం కోసం రాహుల్ గాంధీ కొంచెం చొరవ తీసుకొని ముందుకు వచ్చి, నేను కూడా ఉద్యమంలో ఉన్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నదాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి ప్రతి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళందరినీ దెబ్బలు తగిలిన దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయడం, వాళ్ళ షర్ట్లు బట్టలు ఇప్పేసి చూపించడం, ఈ స్థాయిలో రాహుల్ గాంధీ వెళ్ళారు. అంటే ఏంటి,
తన క్రెడిబిలిటీ తెచ్చుకోవడం కోసం. ఇది రాజకీయాలు సామాన్యంగా జరిగేది ప్రతి దగ్గర కూడా. సార్ ఇప్పుడు ఇదే సీజేపీ పార్టీ ఇంతకుముందు కూడా ధర్నాకి వచ్చారు. సో అప్పుడు ఒక్కరు కూడా కనిపించలేరు అనేది వార్తలు కూడా మనం చాలా వరకు చూసాం. సో అప్పుడు రాని ఈ రాజకీయ నాయకులు సో ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకోవడానికి అంటారా? 100% అండి. మీరు చూడండి, ఆయన అభిజిత్ అతను వచ్చాడు అమెరికా నుంచి, ఎయిర్పోర్ట్లో దిగాడు, అని చిన్న ఉద్యమం స్టార్ట్ చేశాడు. పెద్దగా రెస్పాన్స్ లేదు. అక్కడితో ఈ కాక్రోచ్లు చనిపోయి అనుకున్నారు అందరూ కూడా. మనం కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. అంటే ఒక విదేశాల్లో స్థిరపడిన భారతీయుడు అక్కడి నుంచి మన ప్రధాని మీద, మన పార్టీల మీద, మన హక్కులు, మన దగ్గర జరుగుతున్న అన్యాయం మీద వ్యతిరేకిస్తుంటే అతనికి ఏ మేరకు రెస్పాన్స్ ఇస్తాం? పెద్దగా ఉండవు. అతను ఏమైనా సామాజిక కార్యకర్త కాదు, అట్లీస్ట్ ప్రకాష్ రాజు కూడా కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా రంగంలోకి వచ్చారు. ఆయన మొదటి నుంచి ఉన్నారు కదా. సో ప్రకాష్ రాజు కూడా కాదు. అట్లాంటి అతను మనం ఎందుకు రెస్పాన్స్ ఇస్తాం? అయిపోయాం. ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ రంగంలోకి వచ్చారో, ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేశారో, ఆయన వెనుక అతివాద మేధావులు కావచ్చు, మీకు వామపక్ష మేధావులు కావచ్చు, ఒక మేధావి వర్గం కావచ్చు, మీడియా కావచ్చు, మేధావి మీడియా ఆయన సపోర్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ బలపడింది. సోనం వాంగ్చుక్ వెనకాల ఉండి ఇంకొకరు నడిపిస్తున్నారు అనేసి కూడా ఒక వార్త వినపడుతుంది. అండ్ ఫండింగ్ కూడా చాలా జరుగుతుంది. ఆయన అకౌంట్లో చాలా వరకు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని కూడా బీజేపీ ఆరోపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? మీరు ఒక విషయం ఆలోచించండి అమ్మా. ఒకవేళ ఆయన నడిపించేటట్టయితే కేంద్ర ప్రభుత్వం, అలాగే మోడీ ప్రభుత్వం, అలాగే మంత్రులు ఏం చెప్పి అతను విరమింపు చేశారు? ఏ హామీ ఇచ్చారని? రిటర్న్గా ఇచ్చారా? అవేమి ఇంప్లిమెంట్ అవుతున్నాయా? కేవలం స్టేట్మెంట్స్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేసాం వాళ్ళని, లేదా భవిష్యత్తులో మేము కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం అని కొన్ని హామీలు ఇవ్వడంతో ఆయన విరమించుకున్నారు. ఒకవేళ ఏదైనా కుట్ర ఆయన ఉద్యమం అనుకుందంటే ఆయన విరమణ వెనక కూడా ఇదే కుట్రున్నట్టు లెక్క. సైలెంట్ జరిగిపోయింది కదా. అతను ఉద్యమం కూడా హఠాత్తుగా ఆగిపోయింది కదా, విరమించుకున్నారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి ఇప్పుడు మోడీ దగ్గరికి ఎందుకు వెళ్తుంది రాజీనామా చేయాలని? ఇప్పుడు మీరు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది సెకండ్ టైం మోడీ గారే. పిఎంఓ ఆఫీసే, ఆయనే ముందున్నారు. పేపర్ని ప్రతి ఎగ్జామ్ సెంటర్కి పంపించింది ఆయనే, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రోల్ కాస్త మోడీ తీసుకున్నారు. మోడీ రిజైన్ చేయమని ఎందుకు అంటున్నారు? తన మంత్రిని రిజైన్ చేయనివ్వట్లేదు కాబట్టి మోడీని అంటున్నారు. మోడీని అన్నది కూడా ఎవరు? రాహుల్ గాంధీ. వాళ్ళు అనట్లేదు, వాళ్ళు ఆ మంత్రి వరకే వాళ్ళకి ఉన్నారు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ వచ్చాడో తను మోడీ మీదకి వచ్చాడు. ఇది మీరు అన్న రాజకీయం అనేది అంతా చుట్టూ తిరుగుతుంది అనమాట. సో రాజకీయం ఇప్పుడు రాజకీయ వివాదం కాదు ఏమంటే ఇప్పుడు కేంద్రంలో సెంటర్లో జరిగేది ఇప్పుడు రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. సో ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీక్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా దాని మీద మాట్లాడడం కానీ సోషల్ ధర్నాలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరి దీని మీద ఏమంటారు? మీరు తెలంగాణకు వచ్చేటప్పటికి ఒక పెద్ద ఫన్ గేమ్ నడుస్తుందండి. మామూలు ఫన్ గేమ్ కాదు. మీరు చూడండి ఒకసారి, ఒక ముగ్గురు నాయకులు తీసుకోండి, కేటీఆర్ని తీసుకోండి, రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి, మూడో పార్టీ ఎవరండి? బీజేపీ. బీజేపీలో కిషన్ రెడ్డి గారిని తీసుకోండి. ముగ్గురు ఒక వయసు వ్యక్తులు అనుకుందాం మాట వరుసకి. కేటీఆర్ ఏం చెప్తారు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసిపోయారు అంటారు. అంటే అదే కదా మోడీ గారిని అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం వస్తుంది అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటారు? కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసిపోయారు అంటారు. కిషన్ రెడ్డి ఏమంటారు? వీరిద్దరు దోస్తులు అంటారు. సో ఎవరిద్దరు దోస్తులు అనేది పెద్ద క్వశ్చన్ అండి తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సేమ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏంటి? ప్రధానమంత్రి గులాం అని, నువ్వు కేంద్ర ప్రభుత్వానికి గులాం అని. సో ఎవరు అన్నది ఎవరి గొంతు పెద్దగా ఉంటే ప్రజలు వాళ్ళ మాట నమ్ముతారు. ఇప్పుడు నీట్ పరీక్ష విషయంలో ఇందాక మనం అనుకున్న పాయింట్ ఇక్కడ కూడా వచ్చింది చూసుకోండి. నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత పాత నీటి మీద గొడవలు అవుతున్నాయి. వాస్తవమే కదా. ఇప్పుడు బీజేపీ హయాంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అవ్వడం ఇదేం కొత్త విషయం కాదు. గత 10 సంవత్సరాలుగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ అయింది. కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు కానీ ఇంత చర్చలు కానీ జరగలేదుగా. ప్లస్ రిజల్ట్ వచ్చిన తర్వాత రీ ఎగ్జామ్ జరిగిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. ఆ రిజల్ట్ మీద కానీ రీ ఎగ్జామ్ మీద కానీ గొడవలు లేవు, డిస్టర్బెన్స్ లేదు. రద్దయిన ఎగ్జామ్ మీద రిజల్ట్ వస్తుంది, గొడవలు అవుతున్నాయి. ప్లస్ ఇప్పుడు ఏమంటున్నారు? ఇదంతా టెన్షన్ ఏంటి? ఈరోజు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రిజల్ట్ అనుభవిస్తున్నారో స్టూడెంట్స్, వాళ్ళంతా ప్రశాంతంగా రిక్రూట్మెంట్ కోసం చూస్తున్నారు, షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇది ఒక పక్కన ఉండగా గడిచిపోయిన దాని మీద గొడవలు ఏంటో ఎవరికి అర్థం కాని విషయం. ఆ అభిజిత్ ఆయన పట్టుకున్న తర్వాత దాన్ని ఇండియాకి వచ్చిన తర్వాత రీ-ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. ఆయన మళ్ళీ ఆ పాత విషయం ఎందుకు పట్టుకుంటాడో తెలియదు. అంటే మోడీ ఫెయిల్యూర్లో ఇది ఒకటి తప్ప ఇంకేది లేనట్టు. అవును కదా, మోడీ ప్రధానిగా తన మంత్రివర్గం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒకటే ఫెయిల్ అయినట్టుగా చూపిస్తున్నారు. అది అలాగే ఈ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, అంటే వ్యతిరేకత ఏదైతే ఉందో జనాల్లో, ముఖ్యంగా యువతలో, మళ్ళీ స్టూడెంట్స్లో, ఈ వ్యతిరేకతని క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అదే కనపడుతుంది. కేటీఆర్, రేవంత్ రెడ్డి భయంకరంగా ఫైట్ చేస్తున్నారు. అంటే తన వైపు తిప్పుకోవడం కోసం అభిమానుల్ని, ప్రేమని, స్టూడెంట్స్ని, యూత్ని మెయిన్ ఇద్దరు కూడా ధర్నా తీవ్రంగా చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఇంతగా ధర్నా చేయలేదు నీటి మీద. ఒక సమస్య వచ్చినప్పుడు రాజకీయ నాయకులుగా వాళ్ళందరూ ఒక సమస్యను పరిష్కరించడానికి ఉండాలి, కానీ ఇది ఇంకా వివాదం మీద ఒక్కో ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకోవడమే మనకి ఎక్కువగా కనపడుతుంది ఇక్కడ. అంటే జనాల్లో కూడా ఈ క్రేజ్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చిందండి, దురదృష్టం. అంటే ఏంటి, ఓకే ఇప్పుడు టీవీ చర్చల్లో ఘర్షణ ధోరణులు ఉంటే కదా వ్యూవర్స్ పెరుగుతున్నారు. ఆ వ్యూవర్స్ ఎవరు? జనాభా కదా. సో ఇలాంటి ఘర్షణ రాజకీయాల్లో ఉంటేనే వాళ్ళకి ఓట్లు పెరుగుతాయన్న ఆలోచన వీళ్ళకి వచ్చేసింది. సో మనకి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ పార్టీ, ఈ పార్టీ కాదు, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు సమాజ అభివృద్ధి చేస్తారు, ఎవరు సొసైటీకి ఉపయోగపడతారు అనే ఆలోచన ఉన్న సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవే పట్టవు. మరి ఈ కారణం చేతనే మరి మోడీ గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మినిస్టర్స్కి, స్టూడెంట్స్కి పిలుపునిచ్చారంటారా? అంటే ఆయనతో ఒక రాజకీయం, మొత్తం సొసైటీ, యూత్, కిడ్స్తో సహా అందరూ రీల్స్ మీదకి వెళ్ళారు కదా. సో మీరు కనిపించాలి ఎక్కడో దగ్గర, ఏదో పోస్టర్లో కనిపించాలి, లేదు రోడ్డు మీద కనిపించాలి, లేదు టీవీలో కనిపించాలి, లేదు మరో చోట కనిపించాలి. ప్రధాని మోడీ గారి ఉద్దేశం అంటే ప్రతి చోట కనిపించాలి. ఓకే, సో ఎప్పుడు ప్రజల్లో కనపడుతూ ఉండాలి ఎక్కువగా అదిగా ఉంది. సో 4 రీల్లో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ప్రధానమంత్రి ఇన్స్టాలో మీరు అకౌంట్ మీకు లేదు, లింక్ లేదు, అయినా సరే మీరు ఆ వీడియో చూశారు, నేను చూశాను, చూడండి ఎవరు, అందరం చూసాం. సో మీరు రీల్స్ కలవడబట్టి మీకు వచ్చింది. అంతే. అంటే రీల్స్ కలవడబట్టే సొసైటీ అక్కడ తయారైన విషయం క్యాచ్ చేశారు మన ప్రధానమంత్రి. అంటే జనాల మైండ్ సెట్ని చదివేశారు. సో అక్కడ కనబడాలి, ఆయన దృష్టిలో ఒక మంచి కంటెంట్ని నేను ఇస్తున్నాను ప్రజలకి అని ఆయన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటి, అరే ఈ రీల్స్ ఒక ప్రధానమంత్రి రీల్ ఒకటే రాదు కదా, ఇంకా బోల్డ్ కంటెంట్ వస్తుంది, చెత్త కంటెంట్ వస్తుంది. ఓ 10 చెత్త కంటెంట్లు ఉంటే ఒక మంచి కంటెంట్ కోసం 9 చెత్త కంటెంట్లు వినాల్సి వస్తుంది. ప్లస్ రీల్స్ చేసుకుంటూ పోతే సమయం గడిచిపోద్ది అన్న ఒక రుగ్మత యూత్ ఈరోజు బాధపడుతున్న విషయం మనం వాస్తవానికి మనం గ్రహిస్తున్నాం. పిల్లలు కానీ, యూత్లు కానీ ఈ రీల్స్ పాలపడి అనేక రకమైన అనారోగ్య సమస్యలు, కెరీర్ పరమైన ఇబ్బందులు జరుగుతున్న విషయం ప్రపంచమే నమ్మింది. కొన్ని స్కూల్స్లో, కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేస్తున్నారు, చాలా దేశాల్లో మొబైల్నే బ్యాన్ చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్ బ్యాన్ చేస్తే ఎన్ని సౌకర్యాలు వాళ్ళకి మిస్ అవుతారు. అప్డేటెడ్ ఎన్ని విషయాలు ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా ఎన్ని విషయాలు అప్డేట్ అయిన విషయాలు వాళ్ళు మిస్ అవుతారు. కానీ ఎందుకు వాటిని బ్యాన్ చేస్తున్నారంటే 10 మందిలో 9 మంది బాగుపడినా ఒక్కటి చెడిపోకూడదు. ఈ 9 మంది దీనివల్ల బాగుపడరు, మామూలుగానే బాగుపడతారు. సో రీల్స్ వల్ల చెడిపోయే అవకాశాలకు వచ్చింది కదా ప్రస్తుతం సొసైటీ. ఇప్పుడు ఫేస్బుక్ రీల్స్ ఉన్నాయి. సార్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ ధర్నాలు అనేది అయితే మొదలు పెట్టారో, ప్రస్తుతం స్టేట్స్లో కొన్ని అంటే డిగ్రీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ సెకండ్ సెమిస్టర్ నడుస్తుంది. సో నిన్న జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు. సో దీనివల్ల స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది ఉండదా? పెద్ద విషయం అండి, అసలు చాలా ముఖ్యమైన విషయం. నేను చూడండి, స్కూల్స్ అన్ని బంద్, రాష్ట్ర వ్యాప్తంగా బంద్, దేశవ్యాప్తంగా బంద్ అయినట్టున్నాయి. స్కూల్స్కి దీనికి ఏం సంబంధం అండి? అవును కదా. ఇంట్లో పిల్లలు ఈరోజు ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరో మంత్రి రిజైన్ చేయాలట, ప్రధానమంత్రి గారికి తీయట్లేదట, మా కొంతమంది ఇది ప్రకటించారు, మేము అందుకే మా స్కూల్కి మేము వెళ్ళట్లేదని చెప్పొచ్చారు. అంటే అందరికి కూడా అర్థమైపోయింది సీన్. సో వాళ్ళు ఎలా చేసి కూడా లేకపోయింది కదా. స్కూల్ పిల్లలు ఏం చేశారు, కాలేజీలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది, పరీక్షల విధానం నాశనం అయిపోతుంది అని వెలుగెత్తి సాటుతున్నాం మనము. మళ్ళీ మనం కూడా అదే స్కూల్లో ఆపడం ఏంటి, అదే ఎగ్జామ్స్ ఆపడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. అసలు కాదు. సెకండ్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. సో ఓయూ ద్వారా ఎగ్జామ్స్ లేట్గా జరిగాయి. సో లేట్గా జరిగిన క్రమంలో కూడా ఇలాంటి ధర్నాల వల్ల
వాళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల సో వాళ్ళ మైండ్ సెట్ ఎంత డిసప్పాయింట్ అవుతుంది. నీట్ విషయంలో ఏం జరిగిందో వీళ్ళ విషయంలో వీళ్ళ విషయంలో అలాగే జరుగుతుంది. నువ్వు ఎక్కడ వద్దంటున్నావు ఇక్కడ అదే చేస్తున్నావు. అంతే కదా. చాలా మంచి పాయింట్ అండి యాక్చువల్. నిజమే, నీట్ ఫెయిల్ అయితే రీనీట్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఇవి చిన్న చిన్న పరిస్థితులు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా, అవన్నీ పోస్ట్పోన్ అయ్యాయి. అన్ని పోస్ట్పోన్ అయిపోయాయి. ఎంత బాధపడతారు యూత్ అంతా. సో ఇదంతా చాలా కీలకమైన సబ్జెక్ట్. ఎటొచ్చి ఇష్యూ అంతాను పూర్తిగా రకరకాలుగా విచ్ఛిన్నం అయిపోయిందండి. అటు ప్రధానమంత్రి తీసుకున్నారు, ఇటు ప్రతిపక్షాలు తీసుకున్నాయి, అందరం పూర్తిగా నీటిని మర్చిపోయాం. మొలక విత్తనం వేసింది ఒకరు, పెరిగింది ఒక అంటే సమస్య ఒక దగ్గర అయితే సో ఇదంతా ఒక రకరకాలుగా అందరూ దాంట్లో చేరి అందరూ ఆ మురికి కోపంలో కొట్టుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే యూత్ మర్చిపోయారు, స్టడీ మర్చిపోయారు అందరూ. సో ఏ దానికైతే గొడవ పడుతున్నారో అదే విషయం మర్చిపోయి రాజకీయ వివాదంగా మారిపోయింది. దీంట్లో ప్రధానమంత్రి కూడా చివరిలో తలదూర్చారు. అంతే. సింపుల్ గా. నమస్తే. నమస్తే.